వైసీపీ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచి 1.24 లక్షల కోట్ల మేరకు అప్పులు చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక గత ప్రభుత్వం పెంచిన సుమారుగా 4,400 కోట్ల భారాన్ని కూడా ప్రజలపై వేయకుండా ప్రభుత్వమే భరిస్తుంది. అలాగే తొలిసారి విద్యుత్ ఛార్జీలు ట్రూ డౌన్ చేసిన ఘనత కూటమి ప్రభుత్వందే అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఒకప్పుడు కరెంటు ఛార్జీలు పెంచుతూనే ఉండేవాళ్ళు. 8 సార్లు పెంచారు. 1924లో 1,25,000 కోట్ల రూపాయలు డిపార్ట్మెంట్ల అప్పుల్లో పెట్టారు. ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సమర్థతో పనిచేస్తున్నాం. కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పాం. వాళ్ళు పెంచిన 4,660 కోట్లు ట్రూ అప్ ఛార్జెస్ ని ట్రూ డౌన్ ఛార్జెస్ గా చేసి ఎవరికి భారం పడకుండా చేసింది ఈ ప్రభుత్వం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా నీటి ఎద్దడి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక గోదావరి చూస్తే సంవత్సరానికి 3,000 టీఎంసీ నీళ్లు సముద్రానికి ఆవరేజ్ వెళ్ళిపోతున్నాయి. నిన్న పోయిన సంవత్సరం కృష్ణాలో 1,500 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి వెళ్ళాయి. కనీసం ఇందులో ఇక్కడ ఉండే నీళ్లని ఉపయోగించుకుని ఒక 200-300 టీఎంసీ నీళ్లు తేగలిగితే ఇంకా కరువు అనే మాటే ఉండదు. ఈ రోజు నేను గర్వంగా చెప్తున్నాను, రబీ ఖరీఫ్ 2 పంటలు అయిపోయిన తర్వాత ఒక్క జలాశయాల్లోనే 65% నీళ్లు నిండుగా ఉండి జలాశయాలన్నీ కూడా జల కళ సంతరించుకున్నదంటే అది